ఈరోజు ఏం చేద్దామని మొదలుపెట్టానో అది మాత్రం చేయలేదు. ఇంకేమన్నా చేశానంటే ఈ పిండితోని ఖాళీగా ఉండే మరి ఇంకేదైనా పని చేయొచ్చు కదా అని అనిపించింది. ఇంట్లో అయితే మైదా పిండి ఉండిపోయింది. పాడైపోద్ది కదా అని చెప్పేసి మా అమ్మ చేసేవి చిన్న చిన్నవి మడత కాజాలు చేద్దాంలే అనుకున్నాను. కాకపోతే మా అమ్మ అవి కొంచెం స్వీట్‌గా రెడీ చేస్తది. నేనైతే పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్స్‌లా సరిపోతాయి కదా అని చెప్పి కొంచెం చప్పగా రెడీ చేద్దాంలే అనుకున్నాను. కానీ ఇందులో కొంచెం కారం కూడా యాడ్ చేయలేదు. కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఎలా రెడీ చేశానంటే మైదా పిండిలో కొంచెం నల్ల నువ్వులు, కొంచెం ఆయిల్, సాల్ట్ కూడా యాడ్ చేసి చపాతీ పిండిలో కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత పేస్ట్ కోసం అయితే కొంచెం బటర్‌లో గాని, నెయ్యిలో గాని కొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకొని పేస్ట్‌లా అప్లై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత చపాతీ పిండిలా కలుపుకొని దానిపైన అయితే ఆ పేస్ట్ మొత్తం అప్లై చేసుకొని రౌండ్‌గా చేసుకొని చూపించిన విధంగా రౌండ్‌గా కట్ చేసుకొని ఆ తర్వాత చిన్న చిన్న అప్పడాల్లాగా చేసుకొని దాన్ని ఫోల్డింగ్ చేసుకొని ఫ్రై చేసుకోవడమే. ఫస్ట్ చేసినప్పుడు అయితే బాగానే చేశాను అనిపించింది. కాకపోతే నేను రెండో వాయి కోసం రెడీ చేస్తుంటే ఇది ఫస్ట్ వాయి అయితే మాడిపోయింది. తర్వాత సెకండ్ టిప్ అయితే ఫాస్ట్‌గా కొంచెం లావుగా చేసేసాను. థర్డ్ టిప్‌కి అయితే ఆయిల్ చాలా హీట్‌గా ఉన్నదని చెప్పేసి ఫాస్ట్‌గా ఇలా చిప్స్‌లా కట్ చేసి అయితే ఫ్రై చేశాను. మొత్తానికైతే ఇన్ని రకాలు చేశాననమాట.